బంగ్లాదేశ్లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఒసామా హదీ హత్య రాజకీయంగా బంగ్లాదేశ్లో పెనుదుమారాన్ని రేపింది. ఈ హత్య వెనుక ఇండియా హస్తం ఉందని ఇప్పటివరకు ఇండియాను ఆడిపోసుకున్నారు బంగ్లాదేశ్ నాయకులు. ఇక తాజాగా హదీ హత్య వెనుక బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనస్ అడ్మినిస్ట్రేషన్ ఉందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక హదీ త్వరగా ఎన్నికలు జరిపించాలని యూనస్ పై ఒత్తిడి పెంచాడని, యూనస్ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయటం పట్ల హదీ ఆగ్రహంగా యూనస్ ను నిలదీసినట్లుగా వార్తలు వచ్చాయి. హదీ సోదరుడు ఒమర్ మాత్రం తన అన్న హత్య వెనుక యూనస్ హస్తం ఉందని ఆరోపిస్తున్నాడు. ఈ వివరాలేంటో చూద్దాం. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఒసామా హదీ హత్య పెనుదుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇక ఈ హత్య వెనుక ఇండియా హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. హాదీని హత్య చేసిన వారు ఇండియాకు పారిపోయారని, ఇండియా హాదీ హంతకులకు ఆశ్రయం కల్పిస్తోందని ఇండియాపై లేనిపోని ఆరోపణలు బంగ్లాదేశ్ నాయకులు, విద్యార్థులు గుప్పించారు. దీంతో ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్లో ఎన్నికలు వాయిదా వేయాలనేదే అసలు లక్ష్యమని ఒసామా సోదరుడు ఒమన్ బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనుస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. యూనుస్ ప్రభుత్వం హాదీని చంపించింది. కాగా హాదీ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపించాలని యూనుస్ పై ఒత్తిడి పెంచాడు. అధికారులు వెంటనే హాదీ హత్య కేసు విచారణను వేగవంతం చేయడమే కాకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఒమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇప్పుడు హాదీ సోదరుడు ఒమర్ మాత్రం హాదీ హత్య వెనుక యూనుస్ ప్రభుత్వ హస్తం ఉందని బలంగా నమ్ముతున్నాడు. యూనుస్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలు వాయిదా వేయించాలని హాదీని హత్యను ఏర్పాటు చేశాడు. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సిస్టమ్ను అమలు చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ యుద్ధంలో పోరాడిన మిలిటరీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో కోటా ఇవ్వడాన్ని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నగా మొదలైన ఉద్యమం క్రమక్రమంగా ఊపందుకుంది. అది హింసాత్మకంగా మారిపోవడం విద్యార్థుల ఉద్యమాన్ని హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. పోలీసుల కాల్పుల్లో సుమారు 1400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత విద్యార్థులు ఉద్యమం తీవ్రతరం చేయడంతో బంగ్లాదేశ్ మొత్తం స్తంభించిపోయింది. షేక్ హసీనాను బంగ్లాదేశ్ ఆర్మీ బలవంతంగా రాజీనామా చేయించి న్యూఢిల్లీకి పంపింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఇండియాలోనే ఉంటున్నారు. మోదీ ప్రభుత్వం ఆమెకు గట్టి భద్రత. హసీనాను ప్రధాని పదవి నుంచి దించిన తర్వాత విద్యార్థి నాయకులు విదేశాల్లో చికిత్స పొందుతున్న మహమ్మద్ యూనుస్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతను తీసుకువచ్చి తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపాలని ఆయనకు బాధ్యత అప్పగించారు. ఇక ఆయన బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు కుదుటపడిన వెంటనే ఎన్నికలు నిర్వహించి ప్రజలకు పట్టం కట్టిన ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించి తప్పుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు తీసుకుని ఏడాది దాటినా ఆయన ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. రాజకీయ పార్టీలు నిరసన ప్రదర్శనలు చేసి ఎన్నికలకు డిమాండ్ చేసిన ఆయన మాత్రం ఏదో కుంటి సాకులు చెబుతూ ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఎట్టకేలకు విద్యార్థి సంఘాలు ఆయనపై ఒత్తిడి తేవడంతో ఫిబ్రవరి 12వ తేదీ ఎన్నికలు జరిపించడానికి అంగీకరించాడు. ఎన్నికల కమిషన్తో నోటిఫికేషన్ కూడా జారీ చేసి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీ అయ్యాడు. అసలు విషయానికొస్తే విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీని రద్దు చేశాడు యూనుస్. దీంతో హాదీ ఇండిపెండెంట్ గా బంగ్లాదేశ్ పార్లమెంటుకు పోటీ చేయాలని నిర్ణయించాడు. తన ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా వాహనంలో వెళుతున్నప్పుడు ఈ నెల 12న గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి కాల్చి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన హాదీని వెంటనే ఎయిర్ అంబులెన్స్ లో సింగపూర్ కు తరలించారు. ఈ నెల 18న చికిత్స పొందుతూ హాదీ గత విద్యార్థి నాయకుడు ఒసామా హాదీ సోదరుడు ఒమర్ హాదీ యూనుస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాడు. ఢాకాలోని షాబాగ్ లో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నికలను వాయిదా వేయడానికి యూనుస్ ఉస్మాన్ హాదీని హత్య చేయించాడని ఆరోపించాడు. యూనుస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాడు. తన సోదరుడు ఎన్నికలు ఫిబ్రవరిలో జరిపించాలని, ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయాలని, ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని యూనుస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే యూనుస్ హాదీని అడ్డు తొలగించాడని ఆరోపణలు గుప్పించాడు ఒమర్. హాదీ హంతకులను ఇప్పటి వరకు యూనుస్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయింది. ప్రభుత్వం ఈ హత్య కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదని ఒమర్ మండిపడ్డాడు. ఒకవేళ ఉస్మాన్ హాదీకి న్యాయం జరగకపోతే నువ్వు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వస్తుందని యూనుస్ ను హెచ్చరించాడు. మాజీ ప్రధాని షేక్ హసీనాను దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరిక చేశాడు ఒమర్.
ప్రభుత్వానికి విదేశీ శక్తుల ఒత్తిడికి లొంగలేదని ఒమర్ చెప్పాడు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్కు చెందిన డైలీ స్టార్ కూడా ఉస్మాన్ హత్య వెనుక భారీ కుట్ర ఉందని ఇంక్విలాబ్ మంచ్ సభ్యుడు సెక్రటరీ అబ్దుల్ అల్ జాబైర్ ఆరోపించాడని డైలీ స్టార్ వెల్లడించింది. గత ఏడాది జూలైలో సాధించిన విజయాలను దెబ్బతీయడానికి, బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని నాశనం చేయడానికి పన్నిన కుట్రలో భాగంగానే ఉస్మాన్ హాదీ హత్య జరిగిందని ఆరోపించాడు. హత్య వెనుక అంతర్జాతీయ గూఢచర సంస్థలతో పాటు దేశంలో పనిచేస్తున్న కొన్ని ఫాసిస్టుల హస్తం ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన దర్యాప్తు సంస్థ ద్వారానే హంతకులను ప్రజల ముందు హాజరుపరచాలని జాబర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని జాబర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆది హంతకులను పట్టుకుని శిక్షించే వరకు తాము రోడ్లపై నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి నాయకులు ఇంక్విలాబ్ మంచ్ డిసెంబర్ 25న ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రకటించింది. అదే రోజు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ లండన్ నుంచి 17 సంవత్సరాల తర్వాత ఢాకాకు తిరిగి వస్తున్నాడు. బీఎన్పీ నాయకులు ఖలీదా జియా ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తారిక్ రెహమాన్ ఢాకాకు వచ్చిన పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి బీఎన్పీ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే విద్యార్థి నాయకులు మాత్రం తాము స్వాగత కార్యక్రమాల్లో పాలు పంచుకోమని తేల్చి చెప్పారు. తారిక్ రెహమాన్ కూడా విద్యార్థి నాయకుల సంఘీభావం ప్రకటించారు. మరి అసలు ప్రశ్న మాత్రం యూనుస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు జరిపిస్తాడా, లేక హాదీ హత్యతో ఏర్పడిన శాంతి భద్రతల కారణంగా చూపి మరోమారు ఎన్నికలు వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తాడా అనేది వేచి చూడాల్సిందే.